శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో వీధిపోటు ఉన్న స్థలాన్ని మనం గృహ నిర్మాణం చేయవచ్చా? సాధారణంగా ఏంటంటే వీధిపోటు ఉన్న గృహాలు అంటే స్థలం ఏదైనా కానీ తూర్పు ఉత్తరం ఏవైతే వాస్తుశాస్త్ర ప్రకారం ఇది మంచిది అని అన్నవో వాటి గురించి అందరూ ఆలోచన చేయరు. అయితే పడమర భాగం కానీ దక్షిణ భాగం కానీ ప్రత్యేకంగా నైరుతి భాగాల్లో అటు పడమర నైరుతి కావచ్చు, ఇటు దక్షిణ నైరుతి కావచ్చు, దక్షిణం కావచ్చు, కొన్ని భాగాల్లో ఉత్తర వాయువ్యం సైడ్ కావచ్చు. ఈ భాగాల్లో ఉన్నప్పుడు కొద్దిగా అది వాస్తుకు విరుద్ధం అవుతుంది, మనం నిర్మాణం చేయకూడదు, లేదంటే దాన్ని కట్ చేసుకోవాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీధిపోటు అంటే సాధారణంగా వీధి వచ్చి మన గృహాన్ని ఏమి ఇబ్బంది పెట్టదు. అంటే ఆ వీధి వచ్చి మన ఏమి కుదటం లేకపోతే ఏదో చేయటం అనేది ఏమి ఉండదు. ఆ వీధిలోంచి వస్తున్న వ్యక్తి యొక్క చూపు ఏదైతే ఉంటుందో అది చాలా వరకు, ఎందుకంటే ఉన్న దోషాల్లో ఎక్కువగా ఉండేది ఒక వ్యక్తి యొక్క దృష్టి దోషం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కానీ వచ్చి చూసేటప్పుడు అరే వీళ్ళు ఇంత బాగా కట్టుకున్నారనో, లేకపోతే ఇంట్లో ఉన్నవాళ్ళు బాగున్నారనో, ఏదోటి ఆ చూపు అనేది మాత్రం కొద్దిగా ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ వీధి పోటు ఎప్పుడైతే డైరెక్ట్గా వస్తుందో ఆ వ్యక్తి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఆ గృహాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా అది నెగిటివ్ వైబ్రేషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. దానివల్ల వీధి పోటు అన్నట్టు. మధ్యలో ఒక దారి వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి చూపు డైరెక్ట్గా ఇంటి మీద ఉండదు. ఎందుకంటే మధ్యలో ఒక దారి వస్తుంది కాబట్టి ఆ వైపు వెళ్ళాలి. కాబట్టి మన్నే చూస్తే అతను ఇబ్బంది పడతాడు. కాబట్టి ఆ చూపు అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి సందు వచ్చినప్పుడు లేకపోతే డైరెక్ట్గా లేనప్పుడు కొన్ని ఎక్స్క్యూజెస్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని పర్లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనా కావచ్చు, శాస్త్రం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉండదు. శాస్త్ర ప్రకారంగా నిర్మాణం చేసుకుంటే ఖచ్చితంగా అది నైరుతి భాగాల్లో కావచ్చు, ఆగ్నేయ భాగాల్లో కావచ్చు, ఉత్తర వాయువు భాగాల్లో కావచ్చు, మనం వాస్తుపరంగా నిర్మాణం చేసుకుంటే వీధిపోటు అనేది ప్రమాదం కాదు. కాబట్టి ఎవరైనా స్థలం ఉంది నాకు అలా అని చెప్పి దాన్ని కట్టుకోకుండా ఉన్నామండి, ఈ వీధిపోటు ఇలా ఉంటాం వల్ల అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం సంప్రదించండి. సాధ్యమైనంత వరకు వాస్తుశాస్త్ర ప్రకారంగా నిర్మాణం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆల్రెడీ ఇలాంటి గృహాలు మనం ఇవ్వడం జరిగింది, 4-5 ఏళ్ళు అయింది. వాళ్ళ ద్వారా కూడా మనం ఇంకా రెఫరెన్స్ తీసుకొని చేస్తున్నాం. కాబట్టి ఎవరన్నా వీధిపోటు ఉన్నవారు ధైర్యంగా నిర్మాణం చేసుకోవచ్చు వాస్తు శాస్త్ర ప్రకారం. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.